నమస్కారం ఫ్రెండ్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ ఐపీఎల్ నేషనల్ క్రష్ కావ్య మారన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె టీం గెలిచినా ఓడినా స్టేడియంలో ఆమె ఎక్స్ప్రెషన్స్ కోసం మ్యాచ్ చూసేవాళ్లు చాలామందున్నారు. కానీ ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్తో ఉండే కావ్య మారన్ ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. ఏకంగా బాయ్కాట్ సన్ రైజర్స్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? అసలు ఈ వివాదంలో ఉన్న పాకిస్తాన్ ప్లేయర్ ఎవరు? వీడియో చివరిదాకా చూడండి, అసలు నిజాలు మీకే తెలుస్తాయి. అండ్ ఎలాంటి అప్డేట్స్ కోసం మన ఐపీఎల్ ఫ్యాన్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ తెలుసు, ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై ఎప్పట్నుంచో బ్యాన్ ఉంది. కానీ సన్ రైజర్స్ యాజమాన్యం కేవలం ఐపీఎల్కే పరిమితం కాలేదు. గ్లోబల్ టీ20 లీగ్స్లో కూడా వాళ్ల ఫ్రాంచైజీలున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తమ గ్లోబల్ ఫ్రాంచైజీ కోసం సన్ రైజర్స్ యాజమాన్యం అబ్రార్ అహ్మద్ అనే ఒక పాకిస్తాన్ స్పిన్నర్ను కొనుగోలు చేసింది. అయితే కేవలం ఒక పాకిస్తానీని కొన్నందుకు ఇండియన్ ఫ్యాన్స్ ఇంతలా ఫైర్ అవుతున్నారా అంటే కాదు. అసలు కథ ఈ ప్లేయర్ గతం తవ్వితే కాని బయటపడలేదు. అబ్రార్ అహ్మద్. ఇప్పుడీ పేరు వింటేనే ఇండియన్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. కారణమేంటంటే ఈ అబ్రార్ అహ్మద్ గతంలో మన దేశానికి చెందిన రియల్ హీరో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ని అవమానిస్తూ సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు చేశాడు. మన సైనికుణ్ణి కించపరిచిన ఆ పాత పోస్టులను ఇప్పుడు నెటిజన్లు బయటకు తీశారు. ఇంకేముంది, సోషల్ మీడియా బద్దలైపోయింది. మన దేశ సైనికుణ్ణి అవమానించిన వ్యక్తికి మన ఇండియాకు చెందిన ఒక ఫ్రాంచైజీ, అది కూడా మనం ఎంతో అభిమానించే సన్ రైజర్స్ టీం కోట్లు పోసి ఎలా కొంటుంది అని ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న: దేశం కంటే మీకు వ్యాపారం, డబ్బే ఎక్కువైందా కావ్యాజీ? మన హీరోలను అవమానించిన వారికి మన టీమ్స్లో చోటు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు మండిపడుతున్నారు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్కు ముందు చూపు లేదా? వాళ్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండానే కోట్లు పెట్టి కొనేస్తారా అని ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు కావ్య మారన్ను ఆకాశానికెత్తిన ఫ్యాన్స్ ఇప్పుడు అదే రేంజ్లో ఆమెను విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? ఈ తీవ్రమైన విమర్శల తర్వాత సన్ రైజర్స్ యాజమాన్యం తమ నిర్ణయాన్ని మార్చుకుని అబ్రార్ అహ్మద్ని టీం నుండి తీసేస్తుందా లేదా సైలెంట్గా ఉండిపోతుందా అనేది వేచి చూడాలి. మరి ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారు? సన్ రైజర్స్ చేసిన పని కరెక్టేనా? మీ వాయిస్ని కామెంట్స్ రూపంలో కింద ఖచ్చితంగా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.